హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకి బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంపై వెంటనే స్పందించండి అని కూడా కోరడం జరిగింది. మరి ఆ లేఖలో ఏమున్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టీడీపీ జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని, వారిని దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు, వారికి అండగా ఉండి మానసిక స్థైర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలక పాత్ర. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యము. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అన్నయ్య పాత్రుడు నడి రోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టిన దౌర్జన్యపూరితంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది అని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖ ద్వారా. అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, అలాగే డీటీసీ శివరాంలను నా కొడకల్లారా నరుకుతా అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం, వారిని దూషించడం ఖండిస్తున్నాం అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబాలను సైతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్యం విజయభాస్కర్ రావు ఇంట్లోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధి నిర్వహణలో తప్పు చేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం అని పేర్కొన్నారు. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకాలు కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ బహిరంగ లేఖలో బండి శ్రీనివాసరావు ఈ మేరకు పేర్కొన్నారు. ఫ్రెండ్స్.